Best health packages up to 80% discount. Tirumala Diagnostics. డబ్బు ఎవరి దగ్గర నిలవదు అనేటువంటిది. సో ఇందులో ముఖ్యంగా 6th పాయింట్ ప్రీవియస్ వీడియోలో మీరు 5 చెప్పున్నారు. సో ఈ సిరీస్లో భాగంగానే 6th మరి ఆ 5 వీడియోస్ చూడలేనటువంటి వాళ్ళకి కింద డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా లింక్ షేర్ చేస్తాను. పక్కా షూర్. 6వ సూత్రం, డబ్బు నిలవాలి అని అన్నా ఎవరి దగ్గర డబ్బు నిలవదు అనేది మీ క్వశ్చన్ కదా. సో ఎవరి దగ్గర డబ్బు నిలవదు అని అంటే ఈ 6వ సూత్రం ఎవరైతే పాటించారో వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు, నిలవదు. ఏ ప్రిన్సిపల్ సార్ అది? భవిష్యత్తుని మొదలై ఊహించి ప్రణాళిక వేసుకోలేనటువంటి వాడి దగ్గర డబ్బు ఉండదు. బికాస్ భవిష్యత్తును ఊహించాలి, ప్రణాళికలు వేసుకోవాలి. ప్రణాళికలు సరిగ్గా వేసుకోకుండా, భవిష్యత్తును ఊహించకుండా ఇప్పుడు ఉన్నది కమ్మగా తినేద్దాం, ఏదైతే అదయ్యా, రేపు గురించి దేవుడికి ఎరుగు అని చెప్పేసి అని ఉంటూ భవిష్యత్తుకు ప్రణాళిక వేసుకోకుండా కేవలం సుఖభోగాల వైపు అపేక్ష చూపిస్తూ ఎవడైతే డబ్బుని విచ్చలవిడి ఖర్చు పెడతాడో వాడి దగ్గర ఏమీ ఉండదు. నేను సుఖాలు అనుభవించొద్దని చెప్పట్లే, సుఖాలు అనుభవించాలి, భోగాలు అనుభవించాలి, లైఫ్ని ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేయాలి. బట్ అది ఎంతవరకు అనేది చూసుకోవాలి, దానికి తప్పకుండా ప్రణాళిక వేసుకోవాలి. సంపాదించిన డబ్బులో సేవింగ్స్ పోను, సేవింగ్స్కి అయితే ఫస్ట్ తీసి పెట్టిన తర్వాత మిగతా డబ్బులతో ఏంటంటే తప్పకుండా లైఫ్ ఎంజాయ్ చేయాలి. ఓకే. కానీ సేవింగ్స్ చేసుకోకుండా లైఫ్ని మొత్తం కూడా ఎంజాయ్ చేస్తూ వెళ్ళడం అనేది కాదు. ఎందుకోసమంటే ద ఎంజాయ్మెంట్ అనేది ఏంటంటే కనుక కేవలం కొన్ని క్షణాల గురించనో, ఒక రోజు గురించనో, లేకపోతే జనాలకు చూపించుకోవడానికి గురించనో ఉంటుంది తప్ప ఇంకేం ఉండదు. ఎందుకోసమంటే నేను ఎంతోమందిని చూశాను, పార్టీలు ఇస్తారు, వాళ్ళకి ఆ డబ్బులు వచ్చాయి, ఈ డబ్బులు వచ్చాయి, ఇవి వచ్చాయి అని చెప్పేసి వాళ్ళు పార్టీలు ఇస్తారు. వాడు తాగేది ఇంత 5,000 మందిని తాగుతాడేమో ఏదో పార్టీలో, కానీ వాడు తాగిచ్చేది మాత్రం 5 లక్షల వరకు తాగిస్తాడు. అందరు తాగేసి వెళ్ళిపోతారు, మామ నువ్వు సూపర్ అంటారు, సెల్ఫీలు పెడతారు, అందరు పెడతారు, నువ్వు దేవుడు రా మామ అది ఇది అని అంటారు. రేపు నీకు ఎప్పుడైనా కష్టం వచ్చిందనుకో, నువ్వు ఆ పార్టీ ఇచ్చిన వ్యక్తిని ఎవరినైనా సరే పోయి డబ్బులు అడగడానికి వెళ్ళావనుకో, మామ కొంచెం బిజీ ఉన్నావా మళ్ళీ అన్న అని అంటారు, ఫోన్ పెట్టేస్తారు. నెక్స్ట్ నువ్వు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోగా ఏం చేస్తారంటే మళ్ళీ ఎవరితో ఫోన్ చేయించేసి నీకే డబ్బులు అడిపిస్తారు. అందుకోసం నీ సిచ్యువేషన్ అర్థమైంది కాబట్టి నీకే డైరెక్ట్గా డబ్బులు అడుగుతారు. అరే మామ అర్జెంట్గా ఒక 10 లక్షలు అవసరం ఉందా ఇస్తారంటే, అరే నేనే నిన్ను అడుగుదామని ఫోన్ చేశానంటే లోపల అరే నువ్వు నాకు అడుగుతాను, నాకు తెలుసు అందుకొస్తే నేనే మొదలు నిన్ను అడిగేశాను అని చెప్పి ఇలాంటి రకాలు చాలా మంది ఉంటారు. ఎప్పుడైనా జీవితంలో మనం బాగున్నంతసేపే మనతో బాగుంటారు, మన దగ్గర బాగా లేదు అనుకోండి వెంటనే అందరు జారుకుంటారు. ఇది మనిషికి సహజ లక్షణం. ఎందుకోసం అంటే ఎవడి కష్టం వాడికే ఉంటుంది, వాళ్ళని చెడ్డవాలనుకోవడానికి లేదు. ఎందుకోసం అంటే ఎవడి కష్టం వాడిదే, ఎవడి బాధ వాడిదే, ఎవడి అప్పులు వాడియే, ఎవడి ఈఎంఐలు వాడియే. సో వాడి కష్టం వాడిదే, వాడిని మనం వెళ్ళి దేయ్యని అడగలేము. అడిగిన వాడు ఇవ్వలేదు అంటే వాడిని మనము తప్పుగా భావించడానికి కూడా లేదు. ఎందుకోసం అంటే నీకుగా సెల్ఫ్, నీకు ఫైనాన్షియల్ అసెస్మెంట్ సరిగ్గా లేనప్పుడు నువ్వు ఇతరులని నిందించడానికి కానీ నీకు అధికారం లేదు. ఎందుకోసం అంటే అరే నేను నా దగ్గర వచ్చి పార్టీ చేసేటప్పుడు తాగావు, డబ్బులు అడుగు తీయవా అని అడిగితే నువ్వు అక్కడ ఏమైనా అగ్రిమెంట్ చేసుకున్నావా? పార్టీ చేసేటప్పుడు అరే నాకు డబ్బులు అవసరం ఉన్నప్పుడు నువ్వు తిరిగి ఇవ్వాలని చెప్పేసి అట్లా నువ్వు అగ్రిమెంట్ చేస్తా అని చెప్పు, అట్లా అగ్రిమెంట్ సిగ్నేచర్ చేయాలని చెప్పి ఎవడు పార్టీకి రాడు. ఇంకా ఇట్స్ అ ఫ్యాక్ట్ అండి, ఎవరు ఒప్పుకోకపోయినా రియాలిటీ ఇది. భవిష్యత్తు ప్రణాళిక తప్పకుండా ఉండాలి. అంటే నువ్వు కంపల్సరీ నువ్వు కూర్చున్నంతసేపు నీ యొక్క నెలలో కానీ వారంలో ఒక రోజు కానీ నీ ఫ్రెండ్స్ తోటి కానీ అసలు మార్కెట్ ఏం నడుస్తుంది, మార్కెట్ ఎక్కడ మూవ్ అవుతుంది, డబ్బులు ఎక్కడెక్కడికి వెళ్తున్నాయి, నీ దగ్గర ఎంత పెట్టుబడి పెట్టగలిగే కెపాసిటీ ఉంటుంది, నీ సేవింగ్స్ ఎంత ఉన్నాయి, ఆ సేవింగ్స్కి రెట్టింపు లాభం ఎక్కడ ఉంటుంది అనేటివి ఇవన్నీ కూడా నువ్వు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉండాలి. ఎక్కడ మార్కెట్ గ్రో అవుతుంది, అట్లీస్ట్ ఆ డే వరకైనా సరే ప్రణాళిక ఖచ్చితంగా కలిగి ఉండాలి. తప్పకుండా ప్రణాళిక లేకుండా 80% ఉండకూడదు. నేను చాలామంది ఇళ్లలో చూశాను, వాళ్ళ ఇళ్లలో ఒక లెక్కపత్రం పుస్తకం పెట్టుకుంటారు, ఇవాళ ఏమేమి ఖర్చు పెట్టారు, అది చిన్న బిస్కెట్ అయినా సరే, ₹1 అయినా సరే, ఏదైనా సరే వాళ్ళ ఖర్చు మొత్తం రాస్తారు. అలా చెప్తుంటే మా నాన్న గుర్తొస్తున్నారు. అలా ఖర్చు రాసే వాళ్ళకి భవిష్యత్తు అంటే భయం ఉంటుంది. అవును. సో భవిష్యత్తు పట్ల నువ్వు భయపడాలి తప్పకుండా. ఎందుకోసం అంటే భవిష్యత్తు పట్ల నువ్వు ప్రణాళిక వేయకపోతే, భయపడకపోతే నువ్వు నీ పిల్లలకు చేసిన పెద్ద ద్రోహం అయిపోతుంది. సెవెంత్ వచ్చేసి ద ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ సేవింగ్స్. నువ్వు ఎక్కడ డబ్బు సేవ్ చేస్తున్నావు అనేది కూడా ఇంపార్టెంట్. డబ్బు సేవ్ చేయడం అంటే చాలామంది ఏమనుకుంటారంటే తీసుకెళ్ళి లాకర్లో పెట్టడం అనుకుంటారు. రాంగ్. అది లిక్విడ్ క్యాష్ని తీసుకెళ్ళి లాకర్లో పెట్టడం అంత మూర్ఖత్వం ఇంకోటి ఉండదు.
ఎప్పుడు కూడా లిక్విడ్ క్యాష్ని లాకర్లో పెట్టకూడదు. Hmm. యూ షుడ్ ఇన్వెస్ట్ ఇన్ ఎ గోల్డ్ ఆర్ ఇన్ ఎ ల్యాండ్. Hmm. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆల్వేస్ కీప్ ఇన్ ఎ ల్యాండ్. ఎప్పుడైనా సరే నీ డబ్బు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అంటే ల్యాండ్లోనే ఇన్వెస్ట్ చేయాలి, లేదా Okay. గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలి. గోల్డ్ ఆర్ ల్యాండ్ ఇవి ఎప్పటికైనా సరే ప్రపంచంలో వాల్యూ పడిపోనివి ఇవి రెండే రెండు. దీనిలో చాలా ఇంపార్టెంట్. డోంట్ ఇన్వెస్ట్ ఇన్ అంటే సేవింగ్స్. చాలామంది ఏమనుకుంటారంటే టీవీ కొనుక్కుంటాను, అది కొనుక్కుంటాను, అది చేస్తాను అనుకుంటారు. ఎస్, లైఫ్లో లగ్జరీస్ థింగ్స్ ఉండాలి. అవి ఎప్పుడు సేవింగ్స్ తర్వాత లగ్జరీస్ థింగ్స్. సేవింగ్స్ తర్వాత ఇన్ ది మీన్స్ వాట్? ల్యాండ్. ఇప్పుడు ఉదాహరణకి మన దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి, సంవత్సరములో 1,00,000 రూపాయలని మనం 1,00,000 రూపాయలు చేయలేం, 1,00,000కి 1,00,000 సంపాదించలేం. కానీ కోటితోటి 1,00,00,000 రూపాయలు సంపాదించగలుగుతాం సంవత్సరంలో. కానీ అది ఎట్లా? చాలామందికి తెలియదు ఇది. దాని గురించి తెలియాలి అని అంటే మీరు 8th పాయింట్ కూడా తెలుసుకోవాలి. 8th పాయింట్ తెలుసుకుంటేనే మీకు ఈ సేవింగ్స్ మీద అర్థం తెలుస్తుంది. ఓకే. సో ఇన్వెస్ట్ ఇన్ ఎ గోల్డ్ అండ్ ల్యాండ్. అయితే చాలామందికి ఒక సమస్య ఉంటుంది. ల్యాండ్ కొనుక్కోవాలి అనుకుంటారు, కానీ వాడి దగ్గర 5 లక్షలే 10 లక్షలే ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్లో 1,00,00,000 రూపాయలు ఉండి కూడా ఏం చేయలేం, వేస్ట్. హైదరాబాద్లో 1,00,00,000 రూపాయలు ఉంటే మణికొండలో 100 గజాల ల్యాండ్ దొరుకుతుంది అంతే. మణికొండ లాంటి ప్లేస్లో, సనత్ నగర్ కానీ ఎక్కడైనా పోయినా కానీ, హైదరాబాద్ ఇన్నర్ ఇది అవుటర్ రింగ్ రోడ్డుకి లోపల ఎక్కడ పోయినా సరే ఆల్మోస్ట్ 1,00,000 రూపాయల గజం. ఇప్పుడు 1,00,00,000 రూపాయలు ఉన్నా 200 గజాలు రాదు. 200 గజాలు లేకపోతే మంచి ఇల్లు కట్టుకోలేదు. ఎక్కడైనా వస్తుందా అంటే రాదు. మరి ఎట్లా, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి మరి ల్యాండ్? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కడ సార్? సో అది కావాలంటే 8th పాయింట్ తెలుసుకోవాలి. ఒక్కసారి 8th పాయింట్ రివీల్ చేయండి. ద ఇంపార్టెంట్ థింగ్ 8th పాయింట్ ఏంటంటే ఐకమత్యం. జాయినింగ్ ఇన్ ఏ గ్రూప్. సామూహిక శక్తి చాలా గొప్పది. అవును. నువ్వు ఒంటి చేతితోటి ఏం చేయలేవు, ఒంటి వేలతోటి ఏం చేయలేవు. అదే పిడికిలు బిగిస్తే బలం అవుతుంది. అందుకే ఇది నేను నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయింది చెప్తున్నాను. మా నాన్నగారి ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారనమాట. వాళ్ళకి మా నాన్నగారు సలహా ఇచ్చారు. దే హ్యాడ్ ఇన్వెస్టెడ్ ఆల్సో. ఏంటంటే ఇప్పుడు ఏదైతే ముచ్చింతలు ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో ఇప్పుడు ఫేమస్. అది ముచ్చింతలు ఒకప్పుడు పెద్ద ఫేమస్ ఏం కాదు. ఇప్పుడు ఇన్ 2000 సమయంలో అది పెద్ద ఫేమస్ అయిన ప్రదేశం ఏం కాదు. బట్ 2000 సంవత్సరంలోనే ఒక ఆలోచన చేశారు. 2009 ఆ టైంలో అక్కడ ఎయిర్పోర్ట్ పడుతుంది అని అనగానే, ఎయిర్పోర్ట్ అవుతుంది అనగానే ముచ్చింతల నుంచి అంటే ఎయిర్పోర్ట్ నుంచి ముచ్చింతలకి దాదాపు ఆ ఏరియా అమీర్పేట్ అనే ఏరియా ఆల్మోస్ట్ 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అప్పుడు ఫ్రెండ్స్ అందరూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. అందరు కూడా 10th క్లాస్ బ్యాచ్ అందరూ కూడా కలుసుకున్నారు. భార్య పిల్లలు వాళ్ళ జీవితం ఏమేమి సక్సెస్ అయ్యారు, ఎట్లా ఉన్నారు అందరు చెప్పుకున్న తర్వాత చాలామంది నేను ఒక ఇల్లు మాత్రం చేయలేకపోయాను రా, ఎక్కడ స్థలం కొనేంత డబ్బులు మన దగ్గర లేవురా అని అంటే, అప్పుడు సమ్మన్ హ్యాస్ గివెన్ గుడ్ ఐడియా. ఏంటంటే ఒరే మనము ఇప్పుడున్నటువంటి ఫైనాన్షియల్ స్టేటస్లో, మనకున్న స్టేటస్లో మనం ప్రైమ్ లొకేషన్లో మనము ఇల్లు కొనకపోవచ్చు, స్థలం కొనకపోవచ్చు. బట్ మనము మనిషికి 1 ఎకరం కూడా కొనగలుగుతాం. అంటే ఇప్పుడు అప్పట్లో 10 లక్షలు పెడితే స్థలం వచ్చేది కాదు. సో 10 లక్షలు పెడితే మనకు 1 ఎకరమే వస్తుందిరా. ఎంతమంది 10 లక్షలు పెట్టగలుగుతారు అని అంటే, నేను పెట్టగలుగుతాను అని అందరు చేతులు ఎత్తారు. అందరి దగ్గర 10 లక్షలు జాయిన్ చేసుకొని 200 మంది కలిశారు. 200 మంది కలిసి మనిషికి 10 లక్షల చొప్పున, ఎకరం చొప్పున 200 ఎకరాలు కొన్నారు ముచ్చింతల దగ్గర. అందరు కూడా గ్రూప్గా జాయిన్ అయ్యారు. ఒక ఏదో సొసైటీ కిందకి ఫామ్ చేసుకున్నారు. అందరూ అగ్రిమెంట్ చేసుకున్నారు. అందరూ అకౌంట్లో డబ్బులు వేశారు. మనిషికి 1 ఎకరం కొన్నారు. ఇప్పుడు అక్కడ 1 ఎకరం వాల్యూ 3 కోట్లు. 10 లక్షలు ఎక్కడ, 3 కోట్లు ఎక్కడ? అవును. అది ఎన్ని సంవత్సరాల్లో? 20 years స్పాన్లో, 20 సంవత్సరాల్లో 10 లక్షలు 3 కోట్లు అయింది. అంటే ఎన్ని రెట్లు పెరిగినట్టు? 30 times పెరిగింది కదా. ఇది ఎక్కడ చేస్తూ వస్తుంది? ఎఫ్డీలు చేస్తూ వస్తాయా? రావు. ద ఓన్లీ ఇన్వెస్ట్ ఇన్ ఏ ల్యాండ్. కానీ అప్పుడే ఓన్లీ 10 లక్షలు ఉంది అని చెప్పి వాళ్ళు నేను అక్కడెక్కడో కొనుక్కుంటాను, ఇక్కడెక్కడో కొనుక్కుంటానని పొయ్యి ఉంటే కనుక దే నెవర్ సక్సెస్డ్. దాంట్లో ఫ్రెండ్స్లో చాలా మంది దగ్గర 1,00,000 రూపాయలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు ఏం చేశారంటే లక్ష కలిపి ఆ 10 మంది కలిపి 1 ఎకరం కొనిచ్చారు. 10 మంది కలిసి 1 ఎకరం కొనుక్కొని దాంట్లో 400 స్క్వేర్ యార్డ్స్ డివైడ్ చేసుకున్నారు వాళ్ళంతా. ఎస్, ఫ్రెండ్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ బై హ్యావింగ్ ద గ్రూప్ అండ్ విత్ ద మెయింటైనింగ్ ద ట్రస్ట్. సో సామూహిక శక్తి, ఐకమత్యంగా
స్నేహితులతో కలిసిమెలిసి ఒక ప్రణాళికాబద్ధంగా, మళ్ళీ దీంట్లో ఎట్లా పడితే అట్లా కాదు, కంపల్సరీ ఎంఓఈస్ రాసుకోవాలి, అగ్రిమెంట్ చేసుకోవాలి, పద్ధతి ప్రకారం వెళ్ళాలి. అలా ఐకమత్యంగా గనక మీరు వెళ్ళగలిగితే ఒక విలేజ్, నేను క్లియర్గా చెప్తున్నా, ఒక విలేజ్ కూడా, ఒక విలేజ్లో ఐకమత్యం వచ్చిందనుకో, వాళ్ళు ఒక 10 లక్షలతోటి సంవత్సరంలోని వాళ్ళు 10 లక్షలకి 10 లక్షలు సంపాదించగలుగుతారు, లక్షకి 2 లక్షలు సంపాదించగలుగుతారు అనుకుంటే, ఐకమత్యంగా ఉంటే మాత్రం సంపాదించగలుగుతారు. సో ద సేవింగ్స్ త్రూ ద గ్రూప్, ఒక గ్రూప్గా తయారై కనుక నువ్వు సేవింగ్స్ చేయగలిగితే నువ్వు కోట్లు సంపాదించగలుగుతావు. ఎందుకోసం అంటే నువ్వు ఒక్కడు చేయలేంది 100 మందితో కలిసి చేయగలుగుతావు. అది 9th, రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ని ఎక్కువగా పెంచుకోకూడదు. ఓకే. యూ షుడ్ మెయింటైన్ ఓన్లీ 1 రెసిడెన్షియల్ ప్రాపర్టీ అండ్ యూ షుడ్ బీ ద ఉమ్మడి కుటుంబం చాలా మంచిది. ఎవడైతే ఉమ్మడి కుటుంబంలో ఉంటాడో వాడి దగ్గర భయంకరమైన డబ్బులు ఉంటాయి. ఎగ్జాంపుల్, నాకు తెలిసిన ఒక మార్వాడి ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు మొత్తం కూడా కుటుంబంలో దాదాపు 30 మంది సభ్యులు ఉంటారు. వాళ్ళు అందరూ ఇల్లు ఫ్లోర్లు పెంచుకుంటూ పోతున్నారు తప్ప వాళ్ళు ఇంకొక దగ్గర స్థలాలు కొనట్టు, ఇంకో దగ్గర ఒకడు నేను నా ఇంటికి నేను వెళ్ళిపోతాను పోవట్లే. అందరూ ఒకే ఇంట్లో ఉంటారు, అందరు కలిపి ఒకటే వంట 30 మంది కలిపి ఒకే దగ్గర వంట, అందరూ కలిసిమెలిసి వంట చేసుకుంటారు, అందరూ భోంచేస్తారు, అందరు పిల్లలు చదువుకుంటారు. వాళ్ళకి అసలు ఖర్చే లేదు, అక్కడ రెంట్ లేదు, ఖర్చులు లేవు, ఏం లేవు. మరి సంపాదన అంతా ఏం చేశారంటే, వచ్చిన సంపాదనను మాత్రం ఎవరి సంపాదనకు వాళ్ళకి మాత్రం డివైడ్ చేసి పెట్టుకొని ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ భారతదేశంలో ఎక్కడైనా సరే నేషనల్ హైవే అక్కడ ఎక్కడ పక్కన ల్యాండ్ దొరికిన వెళ్ళి కొనేస్తారు. నేషనల్ హైవే పక్కన ఎక్కడ ల్యాండ్ దొరికినా వెళ్ళి కొనేయాలి. ఇంకా కొనేసి ఐదర్ పెట్రోల్ బంక్ పెడతారు, లేదంటే సూపర్ మార్కెట్ పెట్టేస్తారు. అది ఎక్కడైనా సరే నేషనల్ హైవే పక్కన నువ్వు ఎక్కడ దుకాణం పెట్టినా నడుస్తుంది కదా, అయితే హోటల్ అన్న పెడతారు. సో లేదంటే మంచి ఎక్కువ స్థలం దొరికింది అనుకోండి, పెట్రోల్ బంకు, హోటలు కమ్ కిరాణా స్టోర్ 3 కలిపి పెట్టేస్తారు. ఇంకెక్కువ స్థలాలు కొంటారు. వాళ్ళకు ఒక గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. నాకు తెలిసి వాళ్ళే కొన్ని మాహేశ్వరి గ్రూప్స్ అని ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ప్రతి నెలకు ఒకసారి వాళ్ళు డిస్కషన్ పెట్టుకుంటారు, ఎంత ప్రాఫిట్ వచ్చింది ఇంకా తాను డిస్కషన్ పెట్టుకొని ఏం చేస్తారు తెలుసా, అవి వాళ్ళందరూ కలిసి ఈ యొక్క అర్బన్ ఏరియాస్ ఉంటాయి కదా, అర్బన్ ఏరియాస్లో తక్కువ ల్యాండ్ దొరుకుతాయి కాస్ట్కి, వీళ్ళు అన్ని డబ్బులు జమ చేసుకొని ఎంఓఈ రాసుకొని వెళ్ళి అర్బన్ ఏరియాలో ల్యాండ్ కొనేసి రియల్ ఎస్టేట్ చేస్తారు. విత్ ఇన్ 1 yearలో దాన్ని 3 times చేస్తారు. వీళ్ళు చేయడం కాకుండా ఇంకోటి ఏం చేస్తారు తెలుసా, అక్కడనే వీళ్ళ యొక్క గ్రూప్కు సంబంధించి ఒక కాంప్లెక్స్ కడతారు వీళ్ళు. ఇది ఆ రెసిడెన్షియల్ కాంప్లెక్స్లోనే వీళ్ళొక కమర్షియల్ కాంప్లెక్స్ కడతారు. వీళ్ళు కట్టి దాంట్లో వీళ్ళు దుకాణాలు పెట్టుకేసుకుంటారు. సో 0 ఇన్వెస్ట్మెంట్ అక్కడ వాళ్ళకి. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనము డబ్బులు ఇన్వెస్ట్మెంట్ అనేది సొంత ఇంటి మీద, అంటే లగ్జరియస్ ప్రాపర్టీ అవసరం లేదు మనకి, అంటే బేసిక్ ఉండే వాళ్ళకి చెప్తున్నాను నేను. నువ్వు అపార్ట్మెంట్లో 15,000 రెంట్ ఇచ్చిండు, అదే ₹1,00,00,000 పెట్టి అపార్ట్మెంట్ కొనుక్కున్నావు అనుకో, నువ్వు హార్డ్లీ 20,000 రెంట్ ఉన్న దాంట్లో నువ్వు ₹1,00,00,000 పెట్టి కొనుక్కుంటావు, అంతే 25,000 రెంట్. సో కోటికి 25,000 ఎంత అవుతుంది వడ్డీ? నథింగ్. అవును, 1% కూడా కాదు, 0.25% అవుతుంది అంతే. అంటే క్వార్టర్, అంటే ₹1,00,00,000కి ₹1 వడ్డీ వేసుకుంటే ₹1,00,000, 25 పైసలు వడ్డీ వేసుకుంటే ₹25,000. నువ్వు ₹1,00,00,000 పెట్టి ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నావు, నీకు 25 పైసల వడ్డీ మందం మాత్రమే నువ్వు ఆ ఇంట్లో ఉంటున్నావు. అప్పుడు ఏం చేయాలంటే, ఆ ₹1,00,00,000 ఉంటే కనుక ₹1,00,00,000 పెట్టి ల్యాండ్ కొనాలి, 25,000కి వడ్డీ అద్దెకు ఉండాలి. ఇక్కడ నువ్వు 25,000 కడతా వెళ్ళిపోతావు. ఒక సంవత్సరము 2 సంవత్సరాలు ఎంత, 25,000 ఒక 5 అయిపోతే హార్డ్లీ నువ్వు 6 లక్షలు ఖర్చు పెడతావేమో 2 సంవత్సరాలకి. 2 సంవత్సరాలకు ఆ ₹1,00,00,000 ల్యాండ్ కాస్త 2 కోట్లు అవుతుంది. సో అప్పుడు నీకు ఇంట్రెస్ట్ ఎంత పడ్డట్టు, డబుల్ అయిపోయినట్టు. అవును. సో అప్పుడు నువ్వు అద్దె ఇంట్లో ఉంటే కరెక్టా, సొంత ఇంట్లో ఉంటే కరెక్టా? అద్దె ఇంట్లో ఉండాలి. కాబట్టి ఫైనాన్షియల్ ప్లాన్స్ అనేటివి ఈ విధంగా చేంజ్ చేస్తూ ఉండాలి. అందుకోసమే చాణక్యుడు చెప్తాడు, నువ్వు పాముని నమ్ముకో, పాము ఎట్లా ఉంటుందో అలా ఫాలోగా అంటాడు. సో పాము ఏం చేస్తుందంటే ఇల్లు కట్టుకోదు, మంచిగా చీమలు ఇల్లు కట్టుకుంటే వెళ్ళి పాము వెళ్ళి లగ్జరీస్గా ఎంజాయ్ చేసుకొని బయటికి వెళ్తుంది. అందుకోసమని నేను మోస్ట్ ఆఫ్ ద అంటే
పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, లోదా కానీ బెంగళూరులో వెళ్ళిపోయి ప్రెస్టీలో అక్కడ చూస్తాను కదా, ఆల్మోస్ట్ అక్కడ రెంట్ వాళ్ళే ఎక్కువ ఉంటారు. వాళ్ళంతా జైన్స్ ఉంటారు, వాళ్ళు సొంత ఇల్లు కొనుక్కోరు పెద్దగా, వాళ్ళు రెంట్కే ఉంటారు. ఎందుకోసమంటే దే మెయింటైన్ లిక్విడ్ క్యాష్ ఇన్ ద ఆల్వేస్ ఇన్ ఎ బిజినెస్. ఫ్లోటింగ్లో పెడతారు లిక్విడ్ క్యాష్. లిక్విడ్ క్యాష్ ఎప్పుడైనా ఫ్లోటింగ్లో పెట్టి లిక్విడ్ బిజినెస్ చేసేటువంటి వాడే నిజమైన శ్రీమంతుడు. వాడి దగ్గరనే డబ్బు ఉంటుంది. ఇల్లు, లగ్జరీస్ థింగ్స్ అందరికీ చూపించుకోవడానికి, డాంబికాలకు పోవడానికి నువ్వు ఏం చేస్తే ఏమొస్తుంది? ఏం రాదు. 3.5 కోట్లు పెట్టి విల్లా కొనుక్కొని అక్కడనే ఉండిపోతే విల్లా కాస్ట్ కార్డ్లీ 4 కోట్లకు అవుతుందేమో, 5 కోట్లు అవుతుందేమో. కానీ అదే 3.5 కోట్లు నువ్వు ల్యాండ్, ఓపెన్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చెయ్యు, అది 8 కోట్లు అవుతుంది, 10 కోట్లు అవుతుంది. సో దిస్ ఈజ్ ద మెయిన్ థియరీ ఆఫ్ ద మనీ. అందుకోసం మనీ మంత్ర, జోషి మంత్ర ఈజ్ ద మనీ మంత్ర. సో ఇది నువ్వు తెలుసుకోవాలంటే చాణక్య సూత్రాలు మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. చాణక్య సిరీస్ అందరికీ చెప్తాను. ఇట్స్ అ లైఫ్ కోచ్. అన్ని లైఫ్కి సంబంధించిన లెసన్స్ ఇవన్నీ కూడా మీకు ఎవరివి కూర్చోబెట్టి చెప్పారు స్వామి, ఎవరివి చెప్పరు. నా అనుభవాలు మీకు చెప్తున్నాను నేను. నెక్స్ట్ 10th కొంచెం టైం తీసుకుందాం, చెప్తా. ఫస్ట్ సిరీస్ ఉంది, సెకండ్ సిరీస్ ఉంది, ఇవి రెండు చూడాలి. దెన్ 10th పాయింట్ కూడా చెప్తాను. 10th ఈజ్ చాలా వాల్యుబుల్. ఓకే. ఎందుకోసం అంటే 10 అంటే దశ అంటే దశమి, విజయానికి సోపానం. అది నేర్చుకుంటేనే నువ్వు విజయం మెట్లు ఎక్కగలుగుతావు. ఓకే. సో నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తారు. విత్ 1000 likes ఉంటేనే చెప్తా. షూర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.